హాయ్ అండి. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ కూల్ రెసిపీ వచ్చేసి కుల్ఫీ ఐస్ క్రీమ్. చాలా టేస్టీగా, సాఫ్ట్ అండ్ సూపర్గా ఉంటుంది. మన చిన్నతనంలో రోడ్డు మీద గంట కొట్టుకుంటూ వచ్చే కుల్ఫీ ఐస్ క్రీమ్ తినేవాళ్ళం కదా. ఈరోజు ఆ రెసిపీని చూపిస్తున్నాను. ఈ ఐస్ క్రీమ్ ఎంత బాగుంటుందంటే నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది. ఈ కుల్ఫీ చేయడానికి ఎలాంటి క్రీమ్ కానీ మిల్క్ పౌడర్ కానీ అవసరం లేదు. పాలతో చాలా టేస్టీగా చేసుకోవచ్చు అండ్ ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. ఇంక లేట్ చేయకుండా ఈ టేస్టీ కుల్ఫీ ఐస్ క్రీమ్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1/2 లీటర్ పాలను తీసుకున్నాను. ఇప్పుడు ఈ పాలను బాయిల్ చేసుకోవాలి. పాలు మరగడం స్టార్ట్ అయ్యే లోపు మిగతా ప్రాసెస్ని చేసుకుందాం. ఒక మిక్సీ గిన్నెలోకి నానబెట్టుకున్న కొంచెం జీడిపప్పులను, బాదం పప్పులను వేసి గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఐస్లో డ్రై ఫ్రూట్స్ తగలాలంటే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు మరొక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకుంటే ఇంట్లో ఉండే మైదా పిండిని లేదా గోధుమ పిండిని అయినా తీసుకోవచ్చు. ఇలా 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్లో కొంచెం పాలను వేసుకొని ఉండలు లేకుంటే బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరో పక్కన పాలు మరగాక మనం గ్రైండ్ చేసి పెట్టిన జీడిపప్పు, బాదం పప్పు మిశ్రమం వేసుకోవాలి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ మిశ్రమం కూడా వేసుకొని 2 టేబుల్ స్పూన్ పంచదారను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకో 2 నిమిషాలు పాలు మరిగాక ఇది చిక్కపడుతుంది. పాలు ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలను చల్లారనివ్వాలి. పాలు పూర్తిగా చల్లారాక పైన పేర్కొన్న మీగడను బాగా ఇలా మిక్స్ చేయాలి. లేదంటే మిక్సీలో వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసి అయినా తీసుకోవచ్చు. సింపుల్గా ఇలా స్పూన్తో మిక్స్ చేసినా సరిపోతుంది. ఇప్పుడు ఇలా తయారు చేసిన ఐస్ క్రీమ్ని కుల్ఫీ మౌల్లోకి వేసుకోవాలి. ఇలా తయారు చేసిన కుల్ఫీని 6-7 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. లేదంటే నైట్ ప్రిపేర్ చేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేను 6 గంటల తర్వాత నార్మల్ వాటర్లో పెట్టి ఐస్ క్రీమ్ మౌల్లో నుంచి తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. పైనుండి కొంచెం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అండ్ సాఫ్ట్ కుల్ఫీ ఐస్ క్రీమ్ రెడీ. ఈ కుల్ఫీ సేమ్ బయట కొన్న కుల్ఫీ లాగానే ఉంటుంది. సింపుల్గా ఐస్ క్రీమ్ తయారు చేసుకోవాలి అనుకుంటే ఇది ట్రై చేయండి. ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది.